సత్య, నీ మేలు మర్చిపోలేను. చాలా థ్యాంక్స్. జానకి, ఈ రోజు నుంచి కాఫీ వద్దు, డాక్టర్ చెప్పారు. సరే సార్. ఈ ముక్కోడు ఎలా బ్రతికాడో అర్థం కావట్లేదే. అదే కదా ఏంటి, నువ్వు కలిపింది నిజమేనా? ఇలా చూడు, ఊరికే మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది. నేను చెప్పాను కదా 2 స్పూన్లు కాఫీలో కలిపానని. ఎన్నిసార్లు చెప్పాలి? మరైతే ఎలా తప్పించుకున్నాడో తెలియదే. చాలేదే ఏమిటో. ఆడే యశమమ్మా, ఇసానికి సరిపోయి ఉంటది. ఇక మీద కాఫీలో ఇసం కలపకూడదు, ఇసంలో కాఫీ కలిపి సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక మీదట దాని గురించి మనం మాట్లాడకూడదు, సరేనా? పదండి పదండి. సరిగ్గా విన్నావా? నేను విన్నాను సార్, డౌటే లేదు. బ్లడీ బెగ్గర్స్, అంతవరకు వచ్చారా? సరేనా, వెళ్ళు. మాధవి, ఇంటికి వెళ్లే ముందు వాళ్ళని వస్తాను, రూమ్ రమ్మని చెప్పు. ఓకే సార్. జానకి, ఆఫీస్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోకు. మేనేజర్తో మాట్లాడాలట. ఏమిటట? ఆయన్ని అడుగు, నాకు తెలీదు. పాపమ్మా, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మేనేజర్ని కలిసి వెళ్ళు. ఏంటి మాట్లాడేటి? సత్య, ఆఫీస్ అయిపోగానే మేనేజర్ గారు నీతో మాట్లాడాలన్నారు. ఓ, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. 3 మస్కిటియర్స్, 3 దేవతలు, త్రిమూర్తులు. ఏమిటి మౌనంగా ఉన్నారు? ఏదైనా మాట్లాడండి. Come on, tell me something. Come on, I say. ఏమిటి సార్ ప్రాబ్లం? ఏ సత్య, నీ నటన చాలు. నిజం ఒప్పుకుంటారా లేక పోలీసుల్ని పిలిచి కక్కించమంటారా? అయ్యో వద్దు సార్, కాఫీలో పొరపాటున విషయం కలిపాను. ఇక మీద పని చేయండి. మాట్లాడుకుని ఉంటావా? అవును సార్, కాఫీలో విషయం కలవడం నిజమే, కానీ కావాలని కలపలేదు. ఏదో పొరపాటున జరిగింది. కావాలని చంపేందుకే విషయం కలిపారని నేను పోలీసులకు చెప్తాను. ఏమిటి సార్ పోలీసులు అని బెదిరిస్తున్నారు? కాఫీలో విషయం కలిపేది, కానీ ప్రూవ్ ఇట్. ఐ విట్నెస్ ఉందా? మేడం, మీ ఆడవాళ్లే ఈ నెత్తులేస్తే మగాడి నెత్తులకు పై ఎత్తులేయగలను. ఐ విట్నెస్. నే తాగిన కాఫీలో విషం కలిసిందని డాక్టర్ సర్టిఫికెటే ఉంది. ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ చేసింది నువ్వు. వాచ్మెన్ చూశాడు. ఎప్పుడేమంటావు? సాక్ష్యాలు చాలా. మీతో మాట్లాడేందుకు పోలీసులే చూసుకుంటారు. సచ్చా, కాఫీలో విషం కలిపే ఐడియా ఇచ్చింది నువ్వు, తెచ్చింది పాపమ్మ, కలిపిచ్చింది జానకి. ఒకరు చేసిన నేరాన్ని 3కి శిక్ష పడేలా కంప్లైంట్ రాసిస్తాను. పోలీసులకు అప్పగించకండి సార్, మీ కాళ్ళ మీద పడి వేడుకుంటాను సార్. వెరీ ఇంటెలిజెంట్. ఆ ఫోన్ లో చేసుకుంటాను. నేను చెప్పేది మీరు వినాలి. ఒక చిన్న కండిషన్. ఒప్పుకుంటే ఫోన్ పెట్టేస్తాను. యూ అండ్ యూ, 3 in 1. 3 ఏకాంతంగా 3 రోజులు నాతో గడపాలి. జస్ట్ లైక్ అ హనీమూన్. ఓ, మొగుడుతో వెళ్తే కదా హనీమూన్. మనం బయటకి పిక్నిక్ అని చెప్పుకుందాం, నిజానికి హనీమూన్ చేసుకుందాం. తొందర ఏం లేదు. ఒక రోజు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించి చెప్పండి. జానకి, కావాలంటే మీ ఆయన అడిగి చెప్పు. ఐ డోంట్ మైండ్. సరే అంటే యూ వెల్కమ్ టు ద ఆఫీస్, లేదంటే సీ యు ఇన్ ద పోలీస్ స్టేషన్. సార్, మీకేం కావాలో మీరు అడిగారు. మేమేమి చేయగలమో మేము నిర్ణయించుకున్నాం. దట్స్ ద స్పిరిట్. మా ముగ్గురిని ఎక్కడికి తీసుకెళ్తున్నావేటి? అది పాయింట్. చదువుకోకపోయినా కరెక్ట్ గా అడిగింది పాపమ్మ.
భీమిలి బీచ్ రోడ్ కూకునే మాట్లాడొచ్చుగా. కూకోవచ్చే. భీమిలి బీచ్ రోడ్ లో దర్ ఇస్ అ వండర్ఫుల్ స్పేషియస్ కంపెనీ గెస్ట్ హౌస్. పెద్ద బంగ్లా. అక్కడికి ఎవ్వరు రారు. చాలా సౌకర్యంగా ఉంటుంది. అది best. మరి మనం 3 రోజులు ఆఫీస్ కి రాకపోతే దానికి ఒక ఐడియా ఉంది. రోజు ఉదయాన్నే ఆఫీస్ కి వచ్చేద్దాం, ఈవినింగ్ టైం లో అక్కడికి వెళ్ళిపోదాం. కానీ ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే ఆ 3 రోజులు మీరు అక్కడే ఉండాలి. తర్వాత ఈ విషయం ఆ గుంటనక్కకి తెలియకూడదు. అవునవును. గుంటనక్క అదెవరు? అదే మన మాధవికి మేము గుంటనక్కని పేరు పెట్టుకున్నాం. వెరీ గుడ్ నేమ్, వెరీ గుడ్ నేమ్. మీరు ఆఫీస్ లో ఇలా పేర్లు పెట్టుకుంటారా? మీ పేరు కూడా ముక్కోడు. ఇట్స్ ఓకే, ఇట్ సౌండ్స్ నైస్. మీరు ఎప్పుడు నా ముక్కు గురించే మాట్లాడుకుంటారా? మన గెస్ట్ హౌస్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. VCR ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. పాపమా నీకు స్విమ్మింగ్ తెలుసా? అదెవరిది తెలీదే. నేను నేర్పిస్తాను. ఇప్పుడు మనమంతా ఒకే ఫ్యామిలీ అయ్యాం. సార్ మరైతే ఆ సర్కులర్ పంపాలి కదా? ఎస్ ఎస్. జాను నువ్వు టైప్ చేసే డాలి. సరే సార్. సిట్ సిట్. మాధవి, ఆఫీస్ పని మీద 3 రోజులు టూర్ వెళ్తున్నాను. వెరీ అర్జెంట్. ఆఫీస్ జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. Hey, what the hell are you doing? What you're doing is a crime. I'll put you in the jail. I'll call the police. I'll call the police. I'll put you in jail. Police. మరొక్కు మా చేతులు చిక్క కుక్కిన పెళ్ళం పడుండేసా. ఏమైనా 3 రోజులు ఇలా కట్టేసి ఉంచడం చాలా కష్టం. ఏమంటే కాఫీ టిఫిన్ భోజనం ఎలా పెట్టగలవు? కాఫీ లేదు, టిఫిన్ లేదు, కట్టిగా పస్తులతో చావని సని పీడ తిరగడవుతుంది. మంచాన్ని అలాడేడుగా, మంచాన్ని పడుండి పస్తులతో సచ్చాక అట్టాగే మోసపోదాం. ఉండండి, జైల్లో కూడా ఖైదీకి తిండి పెడతారు కదా. కట్టి పడేయాలి కానీ తిండి పెట్టాలి. దానికి ఒక ఐడియా ఆలోచించండి ముందు. గోళ్లు కొరుకుతున్నావేటి? అది కొంతమంది ఐడియాల కోసం గోళ్లు కొరుకుంటారు. గోళ్లు కొరికితే ఏదైనా ఐడియా వస్తుందేమోనని. అయ్యో అయ్యో. కొట్లపాకలో పశువులు చూసావా? నీట్ గా తాడుతో కట్టుపడేస్తారు. మేత మేయచ్చు కానీ తప్పించుకోలేవు. ఏమంటున్నారు? ఇదిగో అక్కడే పెట్టు. జరా సత్య ఇది పట్టుకోవే, నేను మొయ్యలేకపోతున్నా. కాస్తుంటే దీన్ని కూడా మొయ్యమంటుంది. ఇల్లు అడగానికి అయ్యో కనపడలేదు. ఏడి? అయ్యో ఎక్కడ పోయాడు? అడుగు అడుగు
రా మగ మహారాజా రా. తమరెలా ఉన్నారు? కుశలమే మహారాణులారా. పర్వాలేదు. మీకన్ని ఏర్పాట్లు చేసుంచాం. టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, పుట్టుకి టేబుల్ మీద భోజనం రెడీగా ఉంటుంది. పీకల దాకా మెక్కచ్చు. అందుకని మరీ మెక్కిక బాత్రూమ్ ఉందనుకో నువ్వే శుభ్రం చేసుకోవాలా. ఎప్పుడన్నా ఫోన్ చేయాలనుకుంటే ఫోన్ ఇక్కడ ఉంది, మాట్లాడుకోవచ్చు. నీకు అసలు బుద్ధుందా? అడగడానికనే వచ్చింది. ఈ ఏదో కిందకు పోను. కొంచెం చూసుకోండి సార్. సో విల్ యూ ప్లీజ్ సిట్ డౌన్? నో థ్యాంక్స్. దీని మీద సంతకం పెట్టండి. పెట్టనంటే పెట్టను. ఏం చేస్తారా మీరు? ఎట్టకపోతే కూడుండదో. జానకమ్మ ఆ కూడు పళ్ళని ఇసిరి పాడాయి. ఇప్పుడు సంతకం పెడతావా లేదా? ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టను. కావాల్సింది మేము రాసుకుంటాం, సంతకం మాత్రం పెడితే చాలు. సత్య ఆఫీస్ లో అతను చెప్తే నేను రాసుకునేదాన్ని. ఇప్పుడు నేను చెప్తాను రాయని. ఇప్పుడు మర్యాదగా మేము చెప్పినట్టు వింటే 3 రోజుల్లో వదిలేస్తావు. గొడవ చేసావో 30 రోజులు ఇక్కడే ఉండి కష్టపడాలి. ఏమంటావు? థ్యాంక్ యూ సార్. హలో అప్పుడప్పుడు నీకు బోర్ కొడితే క్యాసెట్ పెట్టుంది, సినిమా చూడు. ఇంత ఎవరి చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. ఇదేమన్నా ఆఫీసా లేక ధర్మసత్రమా? ఇష్టానుసారంగా రావడానికి, అనుకోగానే లీవ్ పెట్టడానికి కాదు మేడం. నా చెల్లిని చూడ్డానికి పెళ్లి వారుస్తున్నారు. చెల్లింది కదా, నిన్ను కాదు కదా. నో, అట్లీస్ట్ 1 hour అయినా పర్మిషన్ ఇవ్వండి మేడం. మళ్ళీ అదే మాట చెప్తుంటే ఏమిటి అర్థం? నేను చెప్పానుగా, లీవ్ ఇవ్వటం కుదరదు. ఉదయాన్నే వచ్చి పని చేసుకోకుండా లీవ్ అడుగుతున్నావే. ఓ అమ్మా. ఏమిటి మాధవి? ఏంటి, నేనేమైనా ఇక్కడ కథ చెప్తున్నానా? వెళ్ళవు అమ్మా సత్య, నీ సీట్లోకి వెళ్ళు. మేనేజర్ గారు ఊళ్ళో లేరు, అన్ని బాధ్యతలు నానెత్తునే. వెళ్ళవమ్మా, వెళ్ళి పని చూసుకో. లీవ్ ఇచ్చే అధికారం నాకు లేదు. గిరిజ, మీరు లీవ్ లెటర్ రాసిచ్చి వెళ్ళండి. సత్య, లీవ్ శాంక్షన్ చేసే అధికారం నాకుంది. నేను ఇక్కడ సూపర్వైజర్ని. నేను ఇప్పుడు యాక్టింగ్ మేనేజర్ని. జానకి, ఆ లెటర్ ఇవ్వు. ఇదిగోండి. ఇది ఇప్పుడే కొరియర్ లో వచ్చింది. టూర్ పూర్తయి వచ్చే వరకు మేనేజర్ గారు ఆఫీస్ బాధ్యత నాకు అప్పగించారు. పాపమ్మా, ఏటమ్మా? దీన్ని నోటీస్ బోర్డు లాంటించు. మాధవి, ఆవిడతో ఏమిటి మాటలు? వెళ్ళి మీ పని చూసుకోండి. రైట్. గిరిజా, మీకు హాఫ్ డేనే లీవు, లంచ్ తర్వాత వచ్చేయాలి. థ్యాంక్స్ మేడం. మాధవి, ఇట్స్ ఆల్రెడీ 9:50. మీరు మీ పని మాత్రం చూసుకుంటే చాలు. రైట్? పర్యవేక్షకురాలకి తగిన గుణపాఠం జరిగింది. కావాల్సిందే. జానకి, గెట్ మీ ఎ కప్ ఆఫ్ కాఫీ. హలో అన్నపూర్ణ స్టూడియో కాదు, ఇది అన్నపూర్ణ స్టూడియో కాదు, ఇది గెస్ట్ హౌస్. పాపమా సత్తుతో చెప్పి ఎవరు ఫోన్. హలో ఏంటి, ఎందుకు ఎత్తా? ఏ తీస్తే అంటే బెల్లు మోగింది, తీసాను. నువ్వు ఎందుకు ఎత్తావు ఫోను? లేకపోతే మోతూనే ఉంటుంది. గుడ్ ఈవినింగ్. సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయా? నువ్వు మగాడివి నెత్తులు వేస్తే మేము ఆడవాళ్ళం ఇంకా
ఎగురుతున్నాడు రెక్కలు వచ్చాయా? ఏంటి సినిమా చూపిస్తున్నాడా? కర్రతో కొట్టడానికి వచ్చాడే. చూసారే గారు, మేమంతా సెలవు కోసం నిన్ను బతిమాలుకునే వాళ్ళం. ఇప్పుడు నువ్వే మా దగ్గర ఇరుకుని గిజగిజలు ఆడుతున్నావు. సత్య వదిలేవే పాపం. డోర్ మూసుకొని పద. ఊరుకో. సారీ, గబ్బిలా అక్కడే వేలాడు. అప్పుడే బుద్ధొస్తుంది. ఇల్లంతా తిరిగి చూసుకో, కానీ గుడ్లు మాత్రం పెట్టమాకు. నేను వస్తున్నానే. నాకు బల్లులంటే భయం. అయ్యయ్యో